जय गुरुदेव दत्त अवधूत चिंतन स्वामी महाराज की जय। उमा महेश्वरम श्रीशैलम उत्तर द्वारम उमा महेश्वरम श्रीशैलम शिवमय मल्लिकार्जुन स्थावरम ఉమామహేశ్వరం సిద్ధి ప్రదేశం. అద్భుతమే. అది అక్కడ సాధన చేసుకోవడానికి చిన్న కుటీరం లాంటిది ఉంటుంది. అక్కడ గుహ కొనే కుటీరంగా ఏర్పాటు చేసిండు. కొండ మధ్యాహ్నం ఉంటుంది. వీరభద్ర స్వామి విష్ణుమూర్తి చరిత్ర చరిత్ర ఇక్కడ కోతులు మాత్రం రౌడీ ముక్కలు లేకుంటాయి. ఇది యోగలింగం. ఇది యోగలింగం. ఎవరైనా ఇక్కడ ధ్యానం చేసుకునంటే ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఓం నమః. ఈ ఆఫీస్ మధ్యలో ఓపెన్ చేసిన మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది. ఇక్కడ జయ గురుదేవ దత్త. వంటలు కానీ మంచి రుచికరంగా ఉంటాయి. కొంత నిద్ర కూడా చేస్తుంటారు ఇక్కడ. పాపనాశనం. అత్యంత పవిత్రమైంది. సుందర రమణీయమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం సుదూర ప్రాంతం వరకు కనిపిస్తుంది. ఓం నమః శివాయ. కోతులతో ఇక్కడైతే జాగ్రత్తగా ఉండాలి. మాత్రం గుహలు మాత్రం చాలా ఉంటాయి ఇక్కడ. చాలా చిన్నవి పెద్దవి చాలా గుహలు ఉంటాయి. ఇది తపోక్షేత్రం. ఇది తపోక్షేత్రం. ఇక్కడ ఇంతకు నర్సయ్య తాత అని ఉండేవారు. ఆయుర్వేదము ఇచ్చేవాళ్ళు. ఎలాంటి రోగమైనా నయమయ్యేది. లేడు. ఇప్పుడు శ్రీశైలంలో సురేష్ అని ఉన్నాడు కదా, ఆయుర్వేదం ఇస్తాడు సురేష్ అని. ఆయన అదే గంటమఠం పైన ఉంటాడు. ఇప్పుడు సున్నిపెంటలో ఉన్నాడు. ఆయన కూడా ఇక్కడనే ఉండి రోజు 1,25,000 జపం చేసేటోడు. డైలీ చేసి ఆయుర్వేద మందులు తయారు చేసేటోడు.
చాలా మందికి నర్సయ్య తాత ఇక్కడ ఆయుర్వేదం నేర్పించిండు కూడా, నేర్పించిండు. జై శ్రీరామ్. ఆ తోక, అరే ఇది మంచి తోక పక్షి ఎక్కడ పోయేది? ఇక్కడనే ఉండే కదా. ఇక్కడనే ఉంటున్నారా? ఓకే ఓకే స్వామీజీ. జై గురుదేవ దత్త. మా శ్రీశైలం స్వామీజీ కొండంగ. ఫుడ్ ఇక్కడ అన్నదానం ఉంది ఇక్కడ 2 times బ్రహ్మాండంగా. ఇప్పటికి రెగ్యులర్ 2 times 3 times కానీ పెడతారు. అంటే చైర్మన్ మంచోడు ఉన్నాడు కాబట్టి, ఇవ్వగిన మంచోడు ఉన్నాడు. మనం చూసినాం మేము. మంచిగా రిసీవింగ్ చేసుకోవడం, మంచిగా చూడడం. ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంతకుముందు లేదు ఈ డెవలప్మెంట్. కింద పెట్టారు ఇక్కడ నిత్య అన్నదానం అని. నిత్య అన్నదానం 12 గంటల 2 గంటల వరకు. ఈ గుహ ఉంటుంది. ఈ గుహ ఉంది కదా, ఇది ఇక్కడ నుండి శ్రీశైలంకి ఉంటుంది అంటారు. ఇది ఈ గుహ చాలా హైట్ మీద ఉండదు. ఈ గుహ శ్రీశైలం వరకు ఉందంట. లోపల పెద్ద ఉంది గుహ. జనాలు పోలేరు, పోలేరు కదా. ఇక కాలగమనంలో అది వానాకాలం అయితే ఈ కొండలకించి నీళ్ళు వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అత్యంత పవిత్రమైంది పాపనాశిని. ఇక్కడ ఎందుకు స్నానం చేసేవారు పాపనాశనంలో. ఇప్పుడు శ్రీశైలం పాదయాత్ర చేసే వాళ్ళకి ఇది పాదయాత్ర చేసే దారి. ఈ మెట్ల గుండా ఏడు వరకు వెళ్తుంది, అమరాబాద్ వరకు వెళ్తుందా ఎట్లా? ఇది మున్నూరు వరకు వెళ్తుంది ఇది. రైట్. ఈ దారి శ్రీశైలానికి అమరాబాద్ వరకు వెళ్తుంది, మున్నూరు గేట్ వరకు. అక్కడికి ఎంచి వెళ్ళడం. ఇది తపస్సు చేసే ప్రదేశం. పాపనాశిని. జై గురుదేవ దత్త. జై గురుదేవ. ఇది పాపనాశిని. ప్రకటన చేసేసి కూడా జై జై పాపనాశిని, జై పాపనాశిని. ఈ శివలింగం పూర్వస్వరంగం భరవేదేశ. ఓం నమః శివాయ. సేన్ గారు ఓం నమః శివాయ. ఇది ఉమామహేశ్వరం, సర్వపాప వినాశిని, సర్వసిద్ధిప్రదాయిని. అందరికీ శ్రీ ఉమామహేశ్వర సమనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ శ్రీశైల బ్రహ్మమల్లికాన్ సమనుగ్రహ సిద్ధిరస్తు. జయ గురుదేవ దత్త.